మీరు అమెజాన్ లో ఆర్డర్ చేస్తే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ పడుతుందా లేదా ఐజిఎస్టీ పడుతుందా? ఇంకో క్వశ్చన్, మీరు తెలంగాణలో ఉండి కర్ణాటకలో ఉన్న సెల్లర్ దగ్గర ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే ఆ జిఎస్టీ ఎవరికి వెళ్తుంది? ఈ కన్ఫ్యూజన్ ని 2 నిమిషాలు పూర్తిగా క్లియర్ చేస్తా. మీరు ఇప్పుడు మాస్టర్ జిఎస్టీ ఇన్ 10 డేస్ లో ఎపిసోడ్ 4 చూస్తున్నారు. ఇప్పటికే 3 ఎపిసోడ్ లో జిఎస్టీ హిస్టరీ ఎలా మొదలైంది, జిఎస్టీ బిల్ అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటో, ఇలా చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. ఇంకా ఆ వీడియోలు చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఉంటాయి, తప్పక చూడండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ముందుగా మనం జిఎస్టీ లో ఎన్ని రకాల ట్యాక్సెస్ ఉన్నాయో తెలుసుకుందాం. జిఎస్టీ లో మొత్తం 3 రకాల ట్యాక్సెస్ ఉంటాయి. మొదటిగా సిజిఎస్టీ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, రెండవది ఎస్జిఎస్టీ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, మూడవది ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇప్పుడు ఇవి ఎలా అప్లై అవుతాయో సింపుల్ ఎగ్జాంపుల్ తో తెలుసుకుందాం. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న షాప్ కి వెళ్లి ₹1,00,000 ల్యాప్టాప్ కొనుగోలు చేశారు. దానిపై జిఎస్టీ 18%. ఇప్పుడు బిల్లో సిజిఎస్టీ 9%, 9,000, ఎస్జిఎస్టీ 9%, 9,000, టోటల్ జిఎస్టీ 18,000. సిజిఎస్టీ 9,000 సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్తుంది, ఎస్జిఎస్టీ 9,000 తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కి వెళ్తుంది. ఎందుకంటే బయ్యర్ సెల్లర్ ఒకే స్టేట్ లో ఉన్నారు. దీనినే ఇంట్రా స్టేట్ సప్లై అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తాం. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, కానీ అమెజాన్ లో బెంగళూరు కర్ణాటక సెల్లర్ దగ్గర నుండి అదే 1 lakh ల్యాప్టాప్ ఆర్డర్ చేశారు. ఈసారి బిల్లో సిజిఎస్టీ ఉండదు, ఎస్జిఎస్టీ ఉండదు, ఐజిఎస్టీ 18,000 మాత్రమే ఉంటుంది. ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు. సెల్లర్ కర్ణాటక స్టేట్ లో ఉన్నాడు కాబట్టి ట్యాక్స్ మొత్తం కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ కి వెళ్తుందని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. లేక తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కి వెళ్ళిపోతుందా? అది కాదు. నిజానికి మొదట మొత్తం ఐజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత సెల్లర్ తన జిఎస్టీ ఫైలింగ్ చేసిన తర్వాత ఇక్కడ జిఎస్టిఎన్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్ అనే గవర్నమెంట్ టెక్నాలజీ సిస్టమ్ అన్ని జిఎస్టీ ట్రాన్సాక్షన్ ని వెరిఫై చేసి సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య సెటిల్మెంట్ ప్రాసెస్ ని సపోర్ట్ చేస్తుంది. ఇదే జిఎస్టీ లో ఉన్న అసలు మ్యాజిక్. ట్యాక్స్ ముందుగా సెంటర్ కి వెళ్ళినా చివరికి గూడ్స్ చేరి ఉపయోగించిన స్టేట్స్ కి రెవెన్యూ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ లో తెలంగాణ స్టేట్స్ కి అమౌంట్ వస్తుంది. అందుకే జిఎస్టీ లో కన్జ్యూమర్ స్టేట్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే జిఎస్టీ ని డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటారు. సేమ్ స్టేట్ అయితే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, డిఫరెంట్ స్టేట్ అయితే ఐజిఎస్టీ. సెంటర్ మొదటిగా ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది, తర్వాత సెటిల్మెంట్ ప్రాసెస్ ద్వారా డెస్టినేషన్ స్టేట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ 5 లో జిఎస్టీ స్లాబ్స్ ఎందుకు వేరువేరుగా ఉంటాయి సింపుల్ ఎగ్జాంపుల్స్ తో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.